హలో ఫ్రెండ్స్, మనకు ఈరోజు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో మనకి ఇలా కనిపించాలా హెడ్డింగ్, ఇమేజ్, కాంటాక్ట్ అస్ బటన్, బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అయితే ఇచ్చిండారు. ఓకేనా, దానికోసం నేను బ్యాక్గ్రౌండ్లో కలర్ యాడ్ చేసుకొని హెడ్డింగ్, ఇమేజ్, బటన్ స్మాల్ డివైజెస్కి, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్కి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలా, హెడ్డింగ్ అండ్ బటన్ రైట్ సైడ్ రావాలా. ఓకేనా, ఇక్కడ చూసారంటే మనకు హెడ్డింగ్, బటన్ ఒకే ప్లేస్లో ఉండిందంటే దాన్ని రైట్ సైడ్కి రప్పించేది, ఆర్డర్ చేసి రప్పించేయవచ్చు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే ఈ రెండు రైట్ సైడ్ రావాలా, ఇమేజ్ లెఫ్ట్ సైడ్ రావాలా. దాన్ని కాన్సెప్ట్ కానీ మనకు అర్థం కాకపోతే చాలా కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని నేను ఎలా చేశాననేది ప్రోగ్రాంలో చూపిస్తాను చూడండి. ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను, ఐఎంజీ అని పెట్టాను, నేను BG-IMG అని పెట్టాను. ఇక్కడ చూస్తే మీకు BG-IMG అనేది ఒక కలర్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా, దానికి హైట్ 100 VH, బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ చేసుకున్నా. ఇక్కడ ఈ ఇమేజ్ అయితే ఉంది చూసినారా, దానికోసం నేను హైట్ 100%, విడ్త్ 100% అనేది ఫిక్స్ చేసుకున్నా. నెక్స్ట్ మనము ప్రోగ్రామ్కి వచ్చినామంటే ఈ కంటైనర్ ఏదైతే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం పెట్టుకున్నానో ఆ కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఆ కంటైనర్ లోపల రో లోపల కాలం. ఈ కాలంలో ఏం చేశానంటే చూపిస్తాను చూడండి. ఈ కాలంలో ఏం చేశానంటే పెద్దది చేసుకుంటాం స్క్రీన్. కంటైనర్ లోపల రో లోపల కాలం. ఓకేనా, కాలం లోపల ఏం చేశానంటే హెడ్డింగ్, ఇమేజ్, బటన్ 3 పెట్టుకున్నాను ఒకే కాలం లోపల. అండ్ దెన్ ఇంకొక కంటైనర్ ఓపెన్ చేసి సేమ్ ఇమేజ్ని ఇంకొకసారి పెట్టుకున్నాను. ఓకేనా, కాన్సెప్ట్ అయితే ఇది. హెడ్డింగ్, ఇమేజ్, బటన్ అనేది ఒకసారి పెట్టుకుంటాం ఒక కంటైనర్లో, ఒక కాలం కంటైనర్లో. ఇంకొక కాలం కంటైనర్లో ఓన్లీ ఇమేజ్ మాత్రం పెట్టుకునేస్తాం. కాన్సెప్ట్ అర్థమైంటుంది అనుకుంటాను. హెడ్డింగ్, ఇమేజ్, బటన్ ఒక కంటైనర్లో, కాలం కంటైనర్లో, ఇంకొక కాలం కంటైనర్లో ఓన్లీ ఇమేజ్ మాత్రం పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసినానంటే నేను ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది. సెకండ్ టైం ఇమేజ్ ఇచ్చాం కదా, దానికి మనము డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ అయితే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కాలం 12 అని ఇచ్చాము. స్మాల్ డివైసెస్లో 12 కవర్ చేయాలా, మీడియం డివైసెస్లో 6 కవర్ చేయాలా, ఆర్డర్ సెకండ్లో ఇది వచ్చి మీడియం డివైసెస్లో ఆర్డర్ సెకండ్లో రావాలా. ఓకేనా, ఈ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్. దీన్ని నేను ఈ ఇమేజ్ని ఏం చేశానంటే మధ్యలో ఉండే ఇమేజ్ని ఇక్కడ చూసే కనిపిస్తుంది D-MD-none పెట్టేసా. అంటే మీడియం డివైస్ నుంచి అప్పర్ దానికన్నా పెద్దదిగా ఉండే డివైజెస్లో ఈ ఇమేజ్ అనేది నాకు కనిపించకూడదు అని పెట్టేసినాను. దానికి కంటైనర్లో ఏం చేసాము, మీడియం డివైస్లో 6, ఆర్డర్ ఇది సెకండ్ రావాలని చెప్పిండాం. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేశానంటే ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకొని ఇది వచ్చి నాకు స్మాల్ డివైజెస్లో కనిపించకూడదు, మీడియం డివైజెస్లో కనిపించాలని చెప్పి పెట్టేసినాం. ఓకేనా, అప్పుడు మనకు ఈ ఇమేజ్ అనేది ఇలా అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్మాల్ డివైస్ పెడతాను చూడండి. ప్రివ్యూ ఇచ్చినామంటే హెడ్డింగ్, ఇమేజ్, బటన్ వచ్చింది. లార్జ్ ఏది పెట్టినా ఇమేజ్, హెడ్డింగ్, బటన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.